హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. అయితే ఈస్టర్న్ రైల్వే నుంచి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే ఇంతకుముందు అయితే రావడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్ వివరాలు కూడా నేనైతే చెప్పడం అయితే జరిగిందండి. అది మీరు ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి వెళ్ళి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా దీంట్లో మనం చూసుకుంటే ఫీజు అనేది ఎలా పే చేయాలో అనేది ప్రాసెస్ మనం ఈ వీడియోలో వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మర్చిపోండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అక్కడ నుంచి వెళ్ళి మీరు ఈ పేజ్లోకి అనేది మీరు రావచ్చు. ఆ తర్వాత కింద కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్ అనేది చదువుకోవచ్చండి. అయితే లాస్ట్కి మనం ఇక్కడ చూసుకుంటే క్లిక్ టు ప్రొసీడ్ ఫర్దర్ అనేది పైన వెళ్ళాల్సి ఉంటుందండి. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ ట్రేడ్ అనేది మీ ట్రేడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ ట్రేడ్ నుంచి మీరు అప్లై చేయాలనుకుంటున్న అది ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత చూసుకుంటే కంటిన్యూ పైన మీరు క్లిక్ అని చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత 40%, అదేవిధంగా అంతకన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుందండి. లేదా ఇక్కడ నో పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ కంటిన్యూ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. క్యాండిడేట్ నేమ్ అనేది ఇక్కడ మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ ఫిలప్ చేయాలండి. ఆ తర్వాత ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాలి. అదేవిధంగా మదర్ నేమ్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే కమ్యూనిటీ అనేది మీరు దీంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు యూఆర్ఆ, అదేవిధంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇది ఏదైతే అది ఇక్కడ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే రిలీజియన్ అనేది ఇక్కడ చూసుకుంటే బుద్ధిస్ట్, క్రిస్టియన్, హిందూ, జైన్ అది మీది ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇది కంపల్సరీ ఏం కాదు అండి, ఇది మ్యాండేటరీ అయితే కాదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెడ్ స్టార్ మార్క్ ఉంటే ఇది మ్యాండేటరీ అండి. ఇది కంపల్సరీగా మీరు ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని అయితే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ కేటగిరీలో మీరు చూసుకుంటే మీ ఫాదర్ ఎక్సర్వీస్ మ్యానా లేదా మీ ఫాదర్ ఎవరైనా జవానా, అదేవిధంగా సర్వీసింగ్ ఆఫీసర్ అయితే ఇక్కడ అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందని, లేకపోతే నన్నని మీరు ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసుకుంటే ఈమెయిల్ ఐడి అనేది మీరు ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. మరోసారి కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీది దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అయితే ఆ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ లైన్లో మనం చూసుకుంటే డోర్ నెంబర్, అదేవిధంగా స్ట్రీట్ నేమ్ అనేది మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లైన్లో మనం చూసుకుంటే మీ విలేజ్ నేమ్, అదేవిధంగా సిటీ, టౌన్, విలేజ్ నేమ్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత సెలెక్ట్ స్టేట్ అనేది మీరు ఇక్కడ మీ స్టేట్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే అది ఇక్కడ ఫిలప్ చేయాలండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పోస్ట్ ఆఫీస్ నేమ్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాలి. పిన్ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ అండి. కొందరికి ప్రజెంట్ అదేవిధంగా పర్మనెంట్ అనేది సేమ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాంటి వారు ఇక్కడ టిక్ ఇస్తే సరిపోతుందండి. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ అనేది వేరు ఉంటే మళ్ళీ ఇక్కడ ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే 8th క్లాస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని పోస్టులకు అనేది ఇక్కడ 8th క్లాస్, అదేవిధంగా ఐటీ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అందుకే ఈ ఇన్ఫర్మేషన్ అనేది అడగడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 8th క్లాస్లో మీకు వచ్చిన మార్క్స్ ఎంత, అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ ఎంత అనేది ఇక్కడ 600 అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. అనేది ఇక్కడ పర్సంటేజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఇయర్లో పాస్ అయ్యారు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి 8th క్లాస్ది. అదేవిధంగా 10th క్లాస్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఎస్ఎస్సి రూల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ బోర్డు నుంచి మీరు పాస్ అయ్యారు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఆప్టిమమ్ మార్క్స్ అంటే మీకు వచ్చిన మార్క్స్ ఎంత అనేది ఇక్కడ ఫిలప్ చేయాలండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎస్ఎస్సిలో టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ చూసుకుంటే 600 అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీకు ఎంత ఉంటే అది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే పర్సంటేజ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత ఐటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఐటీ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనం మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఐటీలో, అదేవిధంగా ఐటీలో టోటల్ మార్క్స్ ఎంత ఉంటుందో ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత
ఐటీలో మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు టిక్ ఇచ్చేయాల్సి ఉంటుందండి. తర్వాత క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఫిలప్ చేసిన తర్వాత క్లిక్ టు కంటిన్యూ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పాపప్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఫిలప్ చేసినంత ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ డీటెయిల్స్ అన్నీ రైట్ ఉంటే ఇక్కడ ఫస్ట్ టిక్ పైన చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా రాంగ్ ఉంటే నో ఐ వాంట్ టు చేంజ్ సమ్ డీటెయిల్స్ అనేవి వెళ్ళిన తర్వాత ఎడిట్ డేటా పైన మనం వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ కంటిన్యూ పైన మనం ఇక్కడ వెళ్దామండి. ఒకసారి అంతా చూసుకున్న తర్వాత కంటిన్యూ పైన ఇక్కడ వెళ్ళిన తర్వాత డూ యూ వాంట్ సబ్మిట్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఓకే పైన మనం వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడికి అనేది మిగతా డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది చెప్పడం అయితే జరిగింది. అది మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ పైన మనం వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మీ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత లాగిన్ పైన మీరు వెళ్ళాల్సి ఉంటుందండి. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే క్లిక్ హియర్ టు ఫిల్ యూనిట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దానిపైన మనం క్లిక్ అయితే చేయాల్సి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఇచ్చుకునే ముందు ఒకసారి మీరు నోటిఫికేషన్ క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుందండి. దేంట్లో వేకెన్సీ ఉందో అదే మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక యూనిట్ మాత్రం కంపల్సరీగా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా మీ చాయిస్ కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేకపోయినా వదిలేయచ్చండి. ఒకటి మాత్రం కన్ఫామ్గా అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సబ్మిట్ పైన మనం వెళ్ళాల్సి ఉంటుందండి. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్, అదేవిధంగా డాక్యుమెంట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుందండి. మీరు అప్లోడ్ చేసే ముందు ఇక్కడ ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫోటో అండి 20 to 50 KB లోపు ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ అనేది 10 to 40 KB లోపు అయితే ఉండాల్సి ఉంటుందండి. మిగతా ఫైల్స్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే PDF ఫార్మాట్లో మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 100 KB to 300 KB లోపు అయితే ఉండాల్సి ఉంటుందండి. ఇక్కడ ఇది చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ రీసెంట్ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుందండి. అయితే అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే 10th క్లాస్ మార్క్స్ షీట్ అనేది మీరు ఇక్కడ PDF ఫార్మాట్లో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే చాలామందికి అయితే ఇక్కడ 10th క్లాస్ మార్క్స్ షీట్ అదేవిధంగా సర్టిఫికేట్ ఒకటే ఉంటుంది కాబట్టి అది మీరు సేమ్ అనేది అప్లోడ్ చేసినా అనేది పర్లేదండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే బర్త్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. చాలామంది దగ్గర అయితే బర్త్ సర్టిఫికేట్ లేకపోతే SSC మేము జిరాక్స్ మీరు అప్లోడ్ చేసినా పర్లేదండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ITI మార్క్స్ షీట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ITI సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ అప్లోడ్ పైన వెళ్ళి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే SC ST PWD క్యాండిడేట్, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి అయితే ఫీజు అనేది లేదండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ చూసుకుంటే 100 రూపీస్ అనేది ఫీజు అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ SC నుంచి అప్లై చేశాను కాబట్టి ఇక్కడ ఫీజు పేమెంట్ అనేది చూపించడం అయితే లేదు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన వెళ్ళి మీ ప్రింట్ అనేది తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.